మెగా కుటుంబానికి అల్లు అర్జున్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఓ సమావేశంలో అటవీ శాఖ మంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సినిమాల్లో హీరోలు ఎర్రచందనం స్మగ్లర్లుగా నటించటమేంటని, సమాజానికి ఎటువంటి సంకేతాలు వెడతాయంటూ ప్రశ్నించారు. ఖచ్చితంగా బన్నీనుద్దేశించే మాట్లాడారంటూ సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ఏపీ ఎన్నికలు జరిగిన సమయంలో అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి వైసీపీ తరపున అక్కడి నుంచి పోటీ చేస్తున్న తన మిత్రుడు కిషోర్ రెడ్డి తరపున ప్రచారం చేయడంతో మెగా కుటుంబానికి అల్లు అర్జున్ కు మధ్య ఉన్న విభేదాలు తారాస్థాయికి వెళ్లాయి. పవన్ గెలిచిన తర్వాత కూడా ట్వీట్తో బన్నీ సరిపెట్టాడు. తాజాగా 2 తెలుగు రాష్ట్రాలు వరద గుప్పిట్లో చిక్కుకోవడంతో తెలుగు స్టార్ కథానాయకులంతా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహాయ నిధికి విరాళాలను ప్రకటించారు. జూనియర్ ఎన్టీఆర్ ₹1, చిరంజీవి ₹1, బాలయ్య ₹1, అల్లు అర్జున్, రామ్ చరణ్ ₹1, ప్రభాస్, నాగార్జున, వెంకటేష్, రానా ఇలా అందరు హీరోలు తమకు తోచినంతలో విరాళాలు ప్రకటించారు. దీనిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి వారు గొప్ప మనసుతో క్లిష్టమైన సమయంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు అండగా నిలబడ్డారు. అందుకు వారికి ప్రత్యేకతగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఇలా అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. కష్టకాలంలో ప్రజలకు అండగా నిలబడ్డారని, అందుకు మీరు చూపించిన ఔదార్యాన్ని వెలకట్టలేమని అన్నారు. ఈ సహాయం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచి మరింత మంది విరాళాలు ఇవ్వటానికి ముందుకు వస్తారని, ఇది ఎంతో మంది నిరాశ్రయులకు భరోసా కల్పిస్తుందని పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో రాసుకొచ్చారు.